వృషభ రాశి వారికి డిసెంబర్ 2, 3 తేదీలలో 3 అదృష్టాలైతే కలిసి రాబోతున్నాయి. ఇప్పుడు వదిలితే ఇక నరకమే అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పి అనే వ్యక్తి ద్వారా జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు ఇది చూడకపోతే చాలా అంటే చాలా నష్టపోతారని చెప్పవచ్చు. అంతేకాకుండా పి అనే వ్యక్తి ద్వారా జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. అలాగే మీరు ఇది చూడకపోతే చాలా అంటే చాలా నష్టపోతారు. వృషభ రాశి వారి గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ని స్వీకరించి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది. ఈ వీడియో మీ కంట పడింది అంటే పరమేశ్వరుని అనుగ్రహం ఉంది. కాబట్టి మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అసలు ఆ అదృష్టాలేంటి, వాటిని వదలకుండా దక్కించుకోవాలి అంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. మరి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారిగా మన ఛానల్కి వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. వృషభ రాశి వారి వ్యక్తిత్వం గురించి మనం మాట్లాడుకోవాలి అనుకుంటే గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పానండి. మళ్ళీ ఇప్పుడు కొన్ని టాపిక్స్ అంటే గతంలో మాట్లాడని టాపిక్స్ అనేవి ఈ వీడియోలో మీకోసం చెప్పడం అయితే జరుగుతుంది. మరొకసారి చెప్తున్నానండి, స్కిప్ చేయవద్దు. వృషభ రాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారు. ఎదుటివారి యొక్క ప్రేమను ఎక్కువగా కోరుకుంటూ ఉంటారన్నమాట. ముఖ్యంగా వీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారో వారి యొక్క ప్రేమ అనేది వీరికి దక్కడం కోసం ఎంతకైనా కూడా తెగిస్తారు. అంటే వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఎంత కష్టమైనా పడతారు, వారి కోసం ఎన్ని కష్టాలైనా పడతారు, ఎన్ని పనులైనా కూడా చేసేస్తారు. వారి కోసం చేసే పనుల్లో వీరికి కష్టం కనిపించదు, ఇష్టమే కనిపిస్తుంది. అంతలా ప్రాణంగా ప్రేమిస్తారు అని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా వీరు చాలా అంటే చాలా సెన్సిటివ్ పర్సన్స్ అండి. వీరు ఎవరినైనా మోసం చేయడానికి ఇష్టపడరు. ఒకవేళ ఎవరైనా నమ్మిన వ్యక్తి వీరిని మోసం చేస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు. నేను ఇంతగా నమ్మాను కాబట్టి వీరు నన్ను అంతలా మోసం చేశారు, ఇది అస్సలు కరెక్ట్ కాదని చెప్పి వారిని అడగవలసిన 4 మాటలు అడిగి మళ్ళీ జీవితంలోకి వారిని నమ్మరన్నమాట. అంత గట్టిగా ఉంటారు. అంతేకాకుండా వీరు ఎవరికైనా కానీ సీక్రెట్లు చెప్పడానికి ఇష్టపడరు. ఎందుకంటే గతంలో చాలా వరకు కూడా వీరి యొక్క పర్సనల్ విషయాలు ఎదుటివారికి చెప్పేవారు. కానీ మేము వీరికి చెప్తాము, వారికి చెప్తాము అని చెప్పి ఎదుటివారు వీరిని బ్లాక్మెయిల్ చేస్తారేమో, మన గురించి ఏదైనా కానీ తప్పుగా ప్రచారం చేస్తారేమో అని భయపడుతూ ఉంటారు. ఇక్కడ పర్సనల్ అంటే తప్పుడు విషయాలు కాదండి. ఏదైనా కానీ కుటుంబ విషయం కానీ, భార్యాభర్తల మధ్య గొడవ విషయం కానీ, మరి ఏ ఇతర విషయాలైనా కానీ ఎదుటి వారితో చెప్పడం వల్ల ఒక రకంగా వీరికి పరువు పోయినట్లుగా అనిపించడం, నలుగురిలో నేను తప్పు చేశానేమో, ఈ మాట అనకుండా ఉంటే ఇంకాస్త నాకు గౌరవం దక్కేదేమో, ఇంకాస్త నాకు విలువ ఇచ్చేవారేమో, అనవసరంగా నేను నోరు జారానని చెప్పి రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. ఇక మీకు కలిగే 3 అదృష్టాలు ఏంటో చెప్పమంటారా? మొట్టమొదటిగా ఆరోగ్యం. అవునండి, ఇప్పటి వరకు ఆడవాళ్ళకి పీసీఓడి, పీసీఓఎస్, గ్యాస్ట్రిక్, తిన్న అన్నం అరగకపోవడం, మైగ్రేన్, తలనొప్పి, అంతేకాకుండా అతి ఆలోచన, టెన్షన్, యాంగ్జైటీ, ఓవర్గా ఆలోచించడం వల్ల తలనొప్పి వచ్చేసేయడం, ఇలా ఎన్నో రకాల సమస్యలు ఆరోగ్యపరంగా మీరు ఎదుర్కొన్నారు. ఇక్కడ మిక్స్డ్ ఆడవాళ్ళకి మగవాళ్ళకి కనెక్షన్ ఉంటుందండి. అంటే కొన్ని కలుస్తూ ఉంటాయి అన్నమాట. ఏవి ఏమైనప్పటికీ కూడాను వీటి వల్ల ఏంటి అంటే రోజువారీ పనుల్లో కూడా పని చేసుకోలేకపోవడం, మార్నింగ్ ఉన్నంత యాక్టివ్గా సాయంత్రం ఉండకపోవడం, దీనివల్ల మీకు అలసట అనేది వచ్చేసేయడం, దీనివల్ల ఏ పని మీద శ్రద్ధ లేకపోవడం, అసలు ఏ పని చేయాలంటే కూడా బాధ అనిపించడం, ఇటువంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మీకు ఆరోగ్యం కలగబోతోంది. ఎందుకంటే మీ మనసుని మీరు కంట్రోల్లో ఉంచుకోవాలి అని నిర్ణయించుకున్నారు. ఇది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మీకు ఆరోగ్యం అనేది మంచిగా ఉండడం స్టార్ట్ అవుతుంది. దేనికి భయపడవద్దు, దేని గురించి ఆలోచించవద్దు, ప్రశాంతంగా ఉండండి. ఆరోగ్యం అయితే మీకు అనుకూలించబోతోంది. ఇది ఫస్ట్ అదృష్టం. ఇక రెండో అదృష్టం ఏంటంటే కనుక ఇప్పుడు ప్రెజెంట్గా వృషభ రాశి వారికి గురు బలం కొంచెం తగ్గింది. కాబట్టి కొంచెం చేస్తున్న పనుల్లో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఆశించినంతగా రావట్లేదు. కాకపోతే మీరేంటంటే మీ యొక్క గురు బలాన్ని పెంచుకోవడం కోసం ఏం చేస్తారంటే ప్రతి గురువారం రోజు బాబా దగ్గరికి వెళ్ళి, అంటే బాబా గారి యొక్క గుడికి వెళ్ళి బాబా గారికి నమస్కరించుకొని విభూదిని ప్రతిరోజు
కూడా పనికి వెళ్ళేటప్పుడు పెట్టుకోండి. అంతేకాకుండా ఎప్పుడైనా కానీ గురువుకి సంబంధించిన అంటే తల్లి, తండ్రి, మొదటి గురువు, దైవం, అలాగే చదువు చెప్పిన వాళ్ళు, లేదంటే ఎవరైనా ఆపదలో ఉన్న వారికి గురువుకి ఏదైనా కానీ కొంచెం సహాయం చేయండి. అలా సహాయం చేయడం వల్ల కూడా మీకు గురుబలం అనేది పెరుగుతుంది. ఇక్కడ మనకి గురువు అంటే దేవుడు ఒక్కడే అని మాత్రం కాదండి. గురువు అంటే మనకి ఇక్కడ తల్లిదండ్రులు వస్తారు. వాళ్ళని కష్టపెట్టకుండా చూసుకోవడం, మనకి విద్య నేర్పిన వాళ్ళు, మనకి సలహా ఇచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా గురువులతోనే సమానం. కాబట్టి వారు చెప్పిన సలహాలను పాటించి ముందుకు వెళుతూ ఉంటే ఖచ్చితంగా మీకు గురుబలం అనేది పెరుగుతుంది. గురుబలం వల్ల మీరు చేస్తున్న పనుల్లో మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఉంటారండి. రూ. 1 పెట్టుబడి పెట్టిన దగ్గర రూ. 2 కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రూ. 10 పెడితే రూ. 100 వస్తే లాభమే కదా. ఇది నిజంగా అదృష్టం కాకపోతే ఇంకేంటి చెప్పండి. కష్టే ఫలే అని చెప్పి గుర్తుంచుకోండి. గురుబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా బాబాగారి గుడిలో ప్రతి గురువారం కూడా ఏదైనా అన్నదానం చేస్తూ ఉండండి. అంటే కాస్త పులిహోర 1 కేజీ బియ్యం పెట్టి వండుకొని ఆ పులిహోర కలుపుకొని అక్కడికి భక్తులకి వస్తారు కదండి, వాళ్ళకి చిన్న చిన్న కప్పులతో ఇస్తూ ఉంటే కనుక ఆటోమేటిక్గా మీకు గురుబలం అనేది పెరుగుతుంది. ఇది 2వ అదృష్టం. ఇక 3వ అదృష్టం ఏంటి అంటే కనుక సంతానపరంగా గుడ్ న్యూస్ని అయితే మీరు వినబోతున్నారు. పిల్లలు చదువుకునే పిల్లలు అనుకోండి, వాళ్ళకి మంచి ర్యాంక్స్తో పాటు వాళ్ళు పాస్ అవ్వడం, లేదంటే కనుక ఆటోమేటిక్గా ఎగ్జామ్స్ రాసే పిల్లల్లో కొంచెం మంచి రిజల్ట్ అనేది ఎక్కువగా రావడం, పిల్లలు ఉద్యోగాల కోసం చూస్తూ ఉంటే వాళ్ళకైతే మంచి ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉండడం, ఇలా ఒక్కొక్కటిగా పిల్లలకి సంబంధించిన ఒక్కొక్క డెవలప్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు తల్లిదండ్రులు కష్టపడేది పిల్లల కోసమే కదండి. కాబట్టి ఆ పిల్లలు వచ్చి ఆ డెవలప్మెంట్ను చూసి ఆటోమేటిక్గా మనసు సంతోషపడుతుందన్నమాట. మీరు ఆనందంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఇది ఖచ్చితంగా మీకు ఒక గుడ్ న్యూస్ అన్నమాట. ఈ 3 అదృష్టాలు అయితే మీకు వస్తాయి. కానీ వదిలితే మాత్రం నరకమే. ఎందుకు వదిలితే నరకం అంటే వచ్చే అదృష్టాలు ఎలా మిస్ అవుతాయి అంటే ఏమరపాటుతనం వల్ల మిస్ అవుతాయండి. మనం కష్టపడకపోతే మిస్ అవుతాయి. పిల్లల్ని పట్టించుకోకపోతే మిస్ అవుతాయి. మనం అతిగా ఆలోచిస్తే ఆరోగ్యం పాడవుతుందన్నమాట. సో మీరు నేను చెప్పింది చెప్పినట్లుగా మీరు ఫాలో అవ్వగలిగితే జీవితం స్వర్గం అవుతుంది తప్ప లేకపోతే నరకప్రాయంగా మారిపోతుందన్నమాట. ఇక అన్నిటికంటే ముఖ్యంగా పి అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో చాలా వరకు కూడా నష్టాలు జరగబోతున్నాయి. ఈ పి అనే వ్యక్తి మీ యొక్క బంధువుల్లో వారు కాదు, రక్త సంబంధికుల్లో వారు కాదు, మీ యొక్క స్నేహితుల్లో ఒకరన్నమాట. ఈ పి అనే వ్యక్తి చాలా వరకు కూడా నమ్మక ద్రోహి మాటలతోటి మంచితనం అనే ముసుగు వేసుకొని చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. వారి జీవితం వారికి హ్యాపీగానే ఉంచుకుంటారండి. కానీ పక్క వాళ్ళ జీవితం నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. మీ యొక్క మంచి చెడు ఎదుగుదల ఒడిదుడుకులు అన్నీ కూడా తెలుసుకొని, మీ యొక్క వీక్నెస్ని తెలుసుకొని, మీ యొక్క మనస్సుతో ఆట ఆడుకొని మిమ్మల్ని టార్చర్ చేయాలని చెప్పి చూస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ యొక్క పి అనే అక్షరం ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వారితో తక్కువగా స్నేహం చేయండి. వారికి పూర్తిగా ఎడిక్ట్ అవ్వవద్దు. తక్కువగా మాట్లాడండి. తక్కువగా వారి గురించి ఆలోచించండి. ఒకవేళ ఈ ప్లేస్లో మీకు లవర్ అయినా కూడా ఉండవచ్చు. అలా లవర్ ఉన్నా కానీ ఎవరైనా కానీ ఎంతవరకు ఉంచాలో వారిని అంతవరకే ఉంచండి. మీకంటే ఏది ముఖ్యం కాదు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఏదైనా ఒక రోజు శివాలయంలో అభిషేకం చేయించుకోండి. మంచి జరుగుతుంది. మీకున్న గ్రహ దోషాలు, ఏలనాటి శని ప్రభావం ఇవన్నీ కూడా చాలా వరకు కూడా తగ్గిపోతాయి అన్నమాట. రావి చెట్టు కింద దీపారాధన చేసే ప్రయత్నం చేయండి. కనీసం 2-3 భోజనం పెట్టే ప్రయత్నం చేయండి. గోమాతకు సేవ చేసుకుంటూ ఉండండి. భగవంతుణ్ణి మాత్రం వదిలిపెట్టవద్దు. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. అన్నీ కూడా సర్దుకుంటాయి. ఈ విషయాలైతే స్ట్రాంగ్గా మీరు నమ్మాలండి. అర్థమైంది కదండి. మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది. హైప్ ఇవ్వండి. మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మేము వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే కింద కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే రేపు మరొక మంచి చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు మీకు, మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఆ పరమశివుని ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.